హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్ ఉన్నాయి. ఇప్పుడైనా మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి 7:34 అవుతుంది. డేట్ వచ్చేసి 19th December థర్స్డే గురువారం. ఇప్పుడనే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియోకి అనేది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడనే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. ప్లస్ టెలిగ్రామ్లో వచ్చేసి మనకు బుకింగ్స్ అయితే ఏం పడలేదు ఇంకా. అంటే మన ఏరియా నుంచి పడలేదు, వేరే ఏరియాలలో నుంచి పడ్డాయి. మన ఏరియా నుంచి అయితే ఏం పడలేదు. కోంపల్లి, సుచిత్ర, అల్వాల్, యాప్రాల్ ఇట్లా. ఓకే, మరి ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ర్యాపిడో అనేది ఆన్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, ర్యాపిడో అనేది ఆన్ చేసాను, సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. చూద్దాం టెలిగ్రామ్లో ఏమన్నా పడతాయేమో. టెలిగ్రామ్లో అయితే ఇంకేం పర్లేదు. మన ఏరియా నుంచి ఇది ఉంది, పటాన్ చెరువు, అమీన్పూర్ ఆ సైడ్ పడుతున్నాయి. ఓకే, మరి అయితే చూద్దాం మరి బుకింగ్ ఎక్కడ పడుతుంది అనేది. అలా కిలోమీటర్ 0 చేసుకుందాం. సంతోష్ నగర్ 26 kilometers 405 అంట. నో, యాక్సెప్ట్ చేయను. కిలోమీటర్ 16 రూపాయలు కూడా పడలే. మొన్న ఇదే 26 kilometersకి 450 ఇచ్చిండు. ఓకే, కిలోమీటర్ 0 చేసాము. ఇంకా ఓకే, మరి అయితే ఇప్పుడైతే రైడ్ పడితే వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నా. చూద్దాం ఎక్కడికి పడుతుంది రైడ్ అనేది. రైడ్ ఎక్కడికనే పడితే అక్కడికనే వెళ్ళిపోతాం మనం. ఓలా అనేది ఆనే చేయట్లేదు అసలు. ఇది ర్యాపిడోలో వచ్చేసి ఎయిర్పోర్ట్లో పికప్ ఇస్తుంది డైరెక్ట్. ఇప్పుడు ఓలా, యూబర్ ఎట్లా స్టాప్స్ పెట్టిండు, అట్లా ర్యాపిడో కూడా పెడుతున్నాడు. ఈ మంత్ 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి అనేది స్టార్ట్ అవుతుంది రైడ్స్. చూద్దాం మరి. ఒకసారి అయితే ఎయిర్పోర్ట్ కూడా వెళ్దాం. ఇప్పుడు కాదు, కొంచెం ఒక 1 month తర్వాత పండగ అయిపోయినాక ఎయిర్పోర్ట్కి వెళ్దాం. అప్పుడు వరకు అనేది వద్దు. అది కూడా ర్యాపిడోలో పడితే ర్యాపిడో నుంచి పికప్ తీసుకునేటట్టు, రిటర్న్ ర్యాపిడో నుంచి వచ్చేటట్టు వెళ్దాం. ఓకే, మరి అయితే రైడ్ అయితే ఏం పర్లేదు. JBS 15 kilometers 260 rupees యాక్సెప్ట్ చేద్దాం. పోయింది. 15 kilometers 260, 3 kilometers పికప్ ఉంది. వేరే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేసేసిండ్రు. ఓకే, మరి అయితే తర్వాత రైడ్ పడ్డాకైతే యాక్సెప్ట్ చేస్తాను. రైడ్ పడ్డాకనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే 2 rides అయిపోయినాయి. టైం వచ్చేసి 10:20 అయింది. అమౌంట్ వచ్చేసి 410 అయింది. ప్రజెంట్ నేను వచ్చేసి వెస్మారెడ్డిపల్లిలో ఉన్నా. చూపిస్తే చూడండి. ఇదిగోండి, అమౌంట్ వచ్చేసి 410 rupees అనేది అయింది. ఇదిగోండి క్యాబ్ వచ్చేసి ఫస్ట్ రైడ్ వచ్చేసి కొంపల్లి నుంచి డైరీ ఫామ్ రోడ్డు ఎంట్రన్స్ కార్డ్ దిగిండ్రు. డైరీ ఫామ్ రోడ్ ఎంట్రన్స్ 1.9 kilometers పికప్, 8.82 kilometers డ్రాపు. దీనికి వచ్చేసి 206 rupees అనేది అమౌంట్ వచ్చింది. 23 rupees per kilometer అనే పడింది. టైం వచ్చేసి 19 minutes అనే టైం పట్టింది. సెకండ్ రైడ్ వచ్చేసి 2.1 kilometer, డ్రాప్ వచ్చేసి 7.4 kilometers. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి వెస్మారెడ్డిపల్లి ఇదే. ఇంకా దీని తర్వాత ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు. అమౌంట్ వచ్చేసి 174 rupees వచ్చింది. 23 minutes అనే టైం పట్టింది. 7.42 kilometers అనే ట్రావెల్ చేశాము. అంటే ఇంకా 2 rides అనేది అయిపోయినాయి. అమౌంట్ వచ్చేసి 380.
ఒకటైతే రైడ్ అయితే క్యాన్సిల్ అయింది, లొకేషన్ రాంగ్ పెట్టిండు. దానికి వచ్చేసి 30 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. ప్రీమియం రైడ్కి 30 ఇస్తుండు. అకార్డ్ మరి లైన్ అది ఇంకోటి ఏదో ఉంది కదా రైడు, దానికి వచ్చేసి 40 రూపీస్ ఇస్తుండు క్యాన్సిలేషన్ ఛార్జెస్. టోటల్ వచ్చేసి 410 రూపీస్ అనేది మనకు అనేది వచ్చింది. ఇప్పటికైతే టైం వచ్చేసి 10:20. నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ రైడ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు అనేది వెళ్దాం మనం. ఓకే, మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తారు. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. టైం వచ్చేసి 12:30 అయ్యింది. ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. టోటల్ అమౌంట్ వచ్చేసి 700 వరకు అనేది అయ్యింది. చూపిస్తే చూడండి. ఇదిగోండి 739 రూపీస్ అయింది. ఒక రైడ్ క్యాన్సిల్ అయింది అని చెప్పాను కదా, దాంతో కలిపి 30 రూపీస్ ఇచ్చిండు క్యాన్సిలేషన్ ఛార్జెస్ అంతే. ఇదిగోండి ఫస్ట్ 10:30కి పడింది రైడ్. 8:50 రైడ్ అయిపోయాక 10:30కి పడింది. మ్యాక్సిమం 1 అవర్ అనేది రైడ్ పడలేదు. 10:30కి అనేది రైడ్ పడింది. ఎక్కడి నుంచి, కార్ఖానా నుంచి 1.8 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 4.81 కిలోమీటర్స్ డ్రాపు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీనికి వచ్చేసి 130 రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు. 14 minutes టైం పట్టింది. 27 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సోమాజిగూడ. ఇది డోమల్గూడ అని ఇచ్చాడు కానీ సోమాజిగూడ డ్రాపు. సోమాజిగూడ యశోడ హాస్పిటల్. 0.1 కిలోమీటర్స్ పికప్, అక్కడనే ఉన్నాడు స్టేషన్లోనే. డ్రాప్ వచ్చేసి 9 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 21 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. 30 minutes టైం పట్టింది. 199 రూపీస్ అనేది అమౌంట్ అనేది వచ్చింది మనకి. ఇప్పటికైతే టోటల్ వచ్చేసి 4 రైడ్స్ కంప్లీట్ అయినాయి. 709 రూపీస్ వచ్చినాయి. క్యాన్సిలేషన్ ఛార్జెస్తో కలిపి 739 రూపీస్ అనేవి మనకు వచ్చినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 12:35 అయింది. అది మరి అయితే ఉన్నాయి ఇప్పుడు అనేది. ఇప్పుడు ఈ రైడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు అనేది లాగౌట్ చేసేసిన ఆల్రెడీ నేను. సోమాజిగూడలో డ్రాప్ అయిపోయినాక ఇంకా మళ్ళీ రైడ్స్ అనేది ఏం పర్లేదు. ఇంకా ఇప్పుడు అనేది మనం అనేది ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అనేది లాగిన్ అవుదాం. ఈవినింగ్ వచ్చేసి 3:34కి అనేది లాగిన్ అవుదాం. అది ఉంది కదా ఒకటి దేవరంజల్ బుకింగు, అది ఒకవేళ గ్రూప్లో పడితే తీసుకుందాం, లేదంటే ర్యాపిడో అనేది ఆన్ చేస్తాను. నిన్నైతే ఫోన్ చేసి తీసుకుంటారా సేమ్ అమౌంట్ ఇస్తా అని చెప్పిండు. సేమ్ తీసుకొని వెళ్ళాను. గ్రూప్లో వేయలేదు. ఈరోజు చూడాలి గ్రూప్లో వేస్తాడా లేదా ఫోన్ చేస్తాడా అనేది. ఫోన్ చేస్తే తీసుకొని వెళ్ళు అంటే తీసుకొని వెళ్తా, సేమ్ అమౌంట్ తీసుకుంటా. మళ్ళీ లేదంటే గ్రూప్లో వేస్తే 3 నుంచి కూర్చుంటా. ఒకవేళ ఫోన్ కానీ చేయకుంటే 3 నుంచి చూసుకుంటుంటా గ్రూప్లో వేసే వరకు. ఓకే, మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను లాగిన్ అయ్యేటప్పుడు. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ, గుడ్ నైట్. ప్రజెంట్ టైం వచ్చేసి 9:45 అవుతుంది. టైం వచ్చేసి 9:45 అయింది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది బంద్ చేసినాం. ఇప్పటికి అమౌంట్ ఎంత అయిందంటే 2400 వరకు అయింది. ఒకటి చెప్పా టెలిగ్రామ్ బుకింగ్ ఎంజల్ నుంచి ఇట్లా వెళ్తామని 900 రూపీస్ అది. ఇంకోటి వచ్చేసి 2 రైడ్స్ అనేది అయినాయి ఓలాలో. చూపిస్తా చూడండి. ఆ 2 రైడ్స్ అనేది చూపిస్తాను. చూపించాక మొత్తం అనేది కౌంట్ చేసుకుందాం ఒకసారి. ఇదిగోండి పికప్ వచ్చేసి ఇది కాదు, సారీ 3 రైడ్స్ అయినాయి, 2 రైడ్స్ కాదు 3 అయినాయి. పికప్ వచ్చేసి స్కై వ్యూ పాయింట్ 1 నుంచి అక్కడే ఉన్నాను నేను. డ్రాప్ వచ్చేసి 11.3 కిలోమీటర్స్, శేర్లింగంపల్లి, ఇది ఆఫీస్పేట్ కిందికి వస్తుంది. దీనికి వచ్చేసి 260 రూపీస్ ఇచ్చిండు. 33 minutes టైం పట్టింది. 22 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. 11 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాను. 11.3 కిలోమీటర్స్ అనేది. దీని తర్వాత వచ్చేసి అక్కడి నుంచే శేర్లింగంపల్లి నుంచే అంటే ఆఫీస్పేట నుంచి ఇది రామకృష్ణాపురం
నేరేడుమెట్లో డ్రాప్ చేసిన 2.2 కిలోమీటర్స్ పికప్, 29.5 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి మనకి 17 కిలోమీటర్ 17 రూపీస్ అనేది పడింది. 29 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 524 రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు. టైం వచ్చేసి 101 మినిట్స్, అంటే 1:40 అనేది టైం పట్టింది మనకి. దాని తర్వాత వచ్చేసి ఇంకో రైడ్ అయింది. ఇది వచ్చేసి క్యాబ్ ప్రీమియం రైడ్ 145 రూపీస్ అనేది అయింది. ఇది వచ్చేసి 0.8 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 3.4 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 145 రూపీస్ అనేది ఇచ్చిండు. టైం వచ్చేసి 10 మినిట్స్ టైం పట్టింది. 42 మినిట్స్ అనే పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. టోటల్ వచ్చేసి 1638 రూపాయలు. 7 రైళ్ళు చేసిన, ఒకటి టెలిగ్రామ్ బుకింగ్, 8 రైళ్ళు. $1638 ప్లస్ 900, 2538. ఆ 38 రూపాయలు వదిలేయండి, 2500 అనేది అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 167 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 17.2 అనేది ఇచ్చింది మైలేజ్ వచ్చేసి. పర్ లీటర్కి 17.2 ఇచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఎంత, 167 డివైడెడ్ బై 167 అంటే ఈరోజు కిలోమీటర్కి 15 రూపాయల వరకు అనేది పడింది మనకి. 15 రూపాయలు కిలోమీటర్ అనేది పడింది. మైలేజ్ వచ్చేసి కరెక్ట్ 1000 రూపాయలు డీజిల్ అనేది అయింది. 2538 మైనస్ 1000. అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1500 ప్రాఫిట్. ఇంకా ఇది అయితే ఈరోజు డ్యూటీ. ఇది మరి అయితే ఉన్న ఈరోజు డ్యూటీ అయితే. ర్యాపిడోలో వచ్చేసి 7 రైడ్స్ చేసా. ఒకటి టెలిగ్రామ్ బుకింగ్, 8 రైడ్స్ మొత్తం 2500లో 1000 రూపాయలు డీజిల్ అనే పోయింది. 1500 అనేది మనకు మిగిలింది. 1538 రూపీస్, 1538 రూపాయలు అనేది మనకనే మిగిలింది. ఇంకా డ్యూటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ అంతా 8 మార్నింగ్ 8కి ఎక్కిన, 7కి ఎక్కిన, 12 వరకు ఏమో చేసిన. 12 రోజు 12 ఐడియా లేదు, 12 అని అనుకోండి. 12:30 వరకు 12 అనుకోండి. 5 అవర్స్ మార్నింగ్ అయింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి ఇప్పుడు 10 అయింది. 6 అవర్స్. అంటే ఈరోజు దాదాపు 11 అవర్స్ డ్యూటీ అనేది చేసిన. 11 అవర్స్ డ్యూటీ చేసితే 1500 అనే మిగిలింది ఈరోజు. అది మరి అవుతుంది ఈరోజు అయితే. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే మరి అయితే బాయ్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, గుడ్ నైట్ అందరికీ.